నాన్నగారు పిలిచారా అని సంతోషంగా వచ్చింది, కానీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. అందుకని దగ్గరికి తీసుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కౌంగిలించి ఒక్క మాట చెబుతున్నాను, పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, వయస్సులో ఉన్న అమ్మాయికి తండ్రి స్పరిశ చాలా అవసరం, వయస్సులో ఉన్న అబ్బాయికి తల్లి స్పరిశ చాలా అవసరం. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లలు పక్కదారి పట్టకుండా ఉంటారు. 90% పక్కదారి పట్టారు. 10 ఏట నుంచి 20 ఏళ్ల వరకు అబ్బాయికి తల్లి స్పరిశ చాలా అవసరం. తల్లి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలి, భుజం చుట్టూ చేయేసి మాట్లాడాలి, బుగ్గలు తడువుతూ మాట్లాడాలి, జుట్టులోకి వెళ్ళి పానిచ్చి నివురుతూ మాట్లాడాలి. అమ్మాయిని తండ్రైనా అంతే. లేకపోతే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ స్పరిశలన్నీ బయట నుంచి ఆశిస్తారు, వాళ్ళు చెడిపోతారు ఖచ్చితంగా. అందుకే తిక్కన గారు ఈ పద్యం చెప్పాడు. తిక్కన గారు జాతిని జడగొట్టడుగా. విరాట్ రాజు చేసిన పని 5000 ఏళ్ల క్రితం సమాజం ఇలా ఉండేది, తిక్కన గారి కాలంలోనూ ఇలాగే ఉండేది. తిక్కన గారు